మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారము. నిన్నటి దినమన దేవా అనే వ్యక్తి, వైసీపీ వ్యక్తి మాట్లాడుతూ మా సార్ గురించి మాట్లాడినాడు. హౌసింగ్ బోర్డు గురించి ఫస్ట్ మాట్లాడినాడు. హౌసింగ్ బోర్డు గురించి మా సార్ చూసుకుంటాడు. అది నువ్వు ఏం చేయాలంటే అది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము చూసుకుంటావు. అది దేవా నీవు ఆవేశం పడి మరి ఇరుకట్లా పెట్టినది నువ్వు, మరి మీ సార్ని ఇరుకట్లని తేవద్దు. అది ప్రభుత్వం చూసుకుంటా, ప్రభుత్వమే చూసుకుంటుందా? మరి ఇంకో సబ్జెక్ట్ అన్నావు దేవా, నీళ్ళు సమస్య ఎత్తున్నావు. నీళ్ళ సమస్య వచ్చేసి మీ వల్లే కదా, కుప్పగాలు వాడగలు వల్ల టెండర్ మోసినది మీ వల్లే కదా, వైసీపీ వాళ్ళే కదా, గిడ్డ మీ వల్లే కదా. మరి మీ వల్ల సరిగ్గా నీళ్ళు ఇరుకో మా కూటమి ప్రభుత్వంతో ఎందుకు అంటే మీరే సరిగ్గా ఇరుకున్నట్లా, మీరే చేయకుండా మీ ప్రభుత్వమే కాంట్రాక్ట్ మోసి మరి మీరే నీళ్ళు సరిగ్గా ఇరుకున్నట్లుంటే మరి మా మీద ఎందుకు ఇరుకుపడతావు? ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా దేవన్నాను. తర్వాత వచ్చేసి దేవా ఎక్కడ ఒక పట్టా ఇవ్వలేదంటావు, పట్టా ఇవ్వలేదు, ఒక భూమి పంచలేదంటావు. దేవా నీ చేసే భూమిలోనే కబ్జా, చేసే భూమిలోనే ఇదే 2 నెలలనే నీ భూమిలోనే దిక్కసి 2 కన్నులు ఉంటే చూసుకుంటూ ఉండు దేవా. ఈ 2 నెలలోనే నీ కబ్జా చేసిన భూమిలోనే జాగాలు పంచుతాం దేవా. ముందు నెల పడి దేవా ఆ గవర్నమెంట్ నీ ఆర్డర్ కబ్జా చేసిన వాళ్ళు పెడతామమ్మా. నువ్వు ఎంత తొందర పోవద్దు, నిదానం ఉండు. మెడికల్ షాప్ అయింది ఆడ హాస్పిటల్ రోడ్కి నువ్వు కబ్జా చేసే. తర్వాత వచ్చేసి కొండలు గుట్లు అన్నీ ఆడండాడే కబ్జా చేసినావు నువ్వు. అవన్నీ పెడతాము, నిదానం ఉండి పెడతాము. ఓపుండో దేవా, అవగానే గవర్నమెంట్ స్థలాలు ఇస్తాము. ఇట్లా కబ్జాలు నువ్వు ఏమండి ఏ ఇంట్లో దేవా నువ్వు? వైసీపీ మా సాయిప్రసాద్ రెడ్డికి ఇలాంటి వాళ్ళని పెట్టుకునే తప్పు. ఒకప్పుడు నువ్వు గుడిసిలో ఉండేవి దేవా, గుడిసిలో ఉండి ఈరోజు గోల్డ్ అట్నుంటి వచ్చా, నీకు ఇల్లు అట్నుంటి వచ్చా, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు భూములు ఎక్కడి నుండి వచ్చా దేవా. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మాజీ ఎమ్మెల్యే సార్ మరి నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు చూడు సార్. దయచేసి మొక్కు చెప్తున్నాను. ఇది నా పేరు యువరాజ్ ఎస్సీ మోక్ష, అధ్యక్షుడు, బీజేపీ సిద్ధాంతం. ఇది సిద్ధాంతంలోనే అందరు జాతకాలు పెరిగేది సిద్ధాంతం. ఇది మా బీజేపీ సిద్ధాంతం. ఇది